హాయ్ ఫ్రెండ్స్, జేఎస్ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక మంచి టాపిక్ని చూద్దాం. మనకు జ్యోతిష శాస్త్ర ప్రకారం 12 రాశులు. ఓకే, వారి రాశులను బట్టి మనము ఏ నిర్దిష్ట దేవతలని పూజించడం వల్ల మనకు జాతకంలోని దోషాలు తొలగిపోతాయి, అలాగే సకల శుభాలను కలుగుతాయో చూద్దాం. ముందుగా కాలపురుష చక్రంలో మొదటి రాశి మేషరాశి. దీని అధిపతి కుజుడు. ఈ మేషరాశి వారు దుర్గా రూపంలో ఉండే దుర్గాదేవతని పూజించాలి. సుబ్రహ్మణ్య స్వామిని కూడా పూజించవచ్చు. దీని వలన ధైర్యం పెరుగుతుంది, పనులలో అడ్డంకులు తొలగుతాయి. ఇక రెండవ రాశి వృషభ రాశి. దీని అధిపతి శుక్రుడు. ఇక ఈ వృషభ రాశి వాళ్ళు లక్ష్మీదేవిని లేదా దుర్గాదేవిని పూజించాలి. దీని వలన ఆర్థిక ఇబ్బందులు తొలగి సంపద మరియు సుఖ సంతోషాలు కలుగుతాయి. మీరు కాళీ రూపంలో కాళీమాతను కూడా పూజించవచ్చు. ఇక మూడవ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వారు రాశ్యాధిపతి బుధుడు అవ్వడం వల్ల పూజించాల్సిన దేవుడు శ్రీ మహావిష్ణువు లేదా శ్రీకృష్ణుడు. ఈ ఇద్దరు దేవతలని పూజించవచ్చు. ఇక దశమహావిద్యలో ఉన్న తారామాతను కూడా పూజించవచ్చు ఈ మిథున రాశి వాళ్ళు. ఇక దీని వలన బుద్ధి, చదువు మరియు వ్యాపారంలో మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఇక నాలుగో రాశి కర్కాటకం. దీని రాశ్యాధిపతి చంద్రుడు. ఈ చంద్రుడి అధిదేవత పార్వతీదేవి, పరమశివుడు. వీళ్ళు ఈ ఇద్దరు దేవతలని పూజిస్తే మంచి మానసిక ప్రశాంతత మరియు ఒత్తిడి తగ్గుతుంది. ఇక ఐదవ రాశి సింహరాశి. రాశ్యాధిపతి సూర్యుడు. పూజించాల్సిన దేవుడు సూర్యభగవానుడు. ప్రత్యక్ష దేవుడు సూర్యభగవానుడు లేదా గాయత్రీదేవి. పూజించిన మంచి ఫలితాలు వస్తుంది. వీళ్ళ వలన కీర్తి, సమాజంలో కీర్తి ప్రతిష్టలు మరియు ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. అలాగే దశమహావిద్యలో త్రిపుర భైరవి రూపంలో కూడా ఉండే దేవతని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక కన్యారాశి. దీని రాశ్యాధిపతి బుధుడు. ఈ కన్యారాశి వాళ్ళు పూజించాల్సిన దేవుడు శ్రీ మహావిష్ణువు లేదా వినాయకుడు. దీని వలన వీళ్ళు తీసుకునే నిర్ణయాలు విజయవంతంగా పూర్తవుతాయి, అలాగే విఘ్నాలు తొలగుతాయి. ఈ కన్యారాశి వాళ్ళు మరియు ఇంకొక దేవతని పూజించవలసింది మాతాంగి రూపంలో ఉండే దేవతని కూడా పూజించవచ్చు. ఈ మాతాంగిని దశమహావిద్యల్లో ఒక దేవత. ఇక తులారాశి. ఈ తులారాశి అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడి అధిదేవత లక్ష్మీదేవి. ఈ లక్ష్మీదేవిని మరియు లక్ష్మీనారాయణని పూజించినా కూడా బాగుంటుంది. వీళ్ళు తులారాశి వాళ్ళు దశమహావిద్యల్లో మహాకాళి రూపంలో ఉండే అమ్మవారిని పూజించాలి. దీని వలన వీళ్ళకి కుటుంబంలో ఆనందం, వ్యాపారంలో లాభాలు, సుఖశాంతులు కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వాళ్ళు. ఈ వృశ్చిక రాశి అధిపతి కుజుడు. వీళ్ళు పూజించాల్సిన దేవుడు హనుమంతుడు లేదా లక్ష్మీ నరసింహస్వామి. దీని వలన వీళ్ళకి శత్రుభయం తొలగి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు దుర్గా రూపంలో ఉండే దుర్గా రూపంలో కూడా పూజిస్తే బాగుంటుంది. ఇక ధనుసు రాశి. ఈ ధనుసు రాశి అధిపతి గురుడు. ఈ గురువుకు పూజించాల్సిన దేవత దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయుడు. దీని వలన జ్ఞానము మరియు గురు అనుగ్రహము, సరైన మార్గదర్శకత్వాలు లభిస్తాయి. ఈ ధనుసు రాశి వాళ్ళు దశమహావిద్యల్లో బగలాముఖి రూపంలో పూజిస్తే చాలా మంచిది. ఇక మకర రాశి వాళ్ళు. మకర రాశి అధిపతి శనిదేవుడు. ఈ శనిదేవుడు వీళ్ళకి చాలా మంచి చేస్తాడు. ఈ శని అధిదేవత అయిన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వీళ్ళకి మంచి జరుగుతుంది. వీళ్ళు దశమహావిద్యలో షోడశి రూపంలో ఉండే దేవతని పూజిస్తే కూడా మంచిది. ఇక కుంభరాశి. ఈ కుంభరాశి అధిపతి శనిదేవుడు. పూజించాల్సిన దేవుడు శివుడు, ఆంజనేయ స్వామి. వెంకటేశ్వర స్వామిని పూజించిన మంచి ఫలితాలు ఉంటాయి. దీనివలన వీళ్ళకి ఆరోగ్య సమస్యలు తొలగి మానసిక స్థిరత్వం లభిస్తుంది. ఇక కుంభరాశి వాళ్ళు భువనేశ్వరి రూపంలో ఉండే
దశమహావిద్యలు పూజిస్తే బాగుంటుంది. ఇక లాస్ట్ రాశి మీనరాశి. ఈ మీనరాశి అధిపతి గురుడు. ఈ మీనరాశి వాళ్ళు పూజించాల్సిన దేవుడు మహావిష్ణువు, శివుడు. ఈ శివుడు మహావిష్ణువు పూజించడం వల్ల పుణ్యఫలం దక్కుతుంది. జీవితంలో అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. ఈ మీనరాశి వాళ్ళు బగలాముఖి రూపంలో దశమహావిద్యల దేవతను పూజిస్తే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇక మీరు మీ రాశి ఏంటో తెలుసుకొని మీ 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 అధిదేవతలని పూజించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.